సో ఈ ప్రజెంట్ నేను కల్కి సెట్స్లో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బ్రిడ్జ్ అనగానే అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక పెద్ద 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఫైట్ అనేది ఈ బ్రిడ్జ్ మీదే నడుస్తుంది. సో బ్రిడ్జ్ దగ్గర ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో కల్కి బ్రిడ్జ్ గురించి అయితే మనం సెపరేట్గా చెప్పుకోవాల్సి వస్తుంది. హాఫ్ అన్ అవర్ పైగా ఉన్న ఈ ఫైట్స్కి సంబంధించి ఈ బ్రిడ్జ్ మీద జరుగుతాయి. కల్కి సినిమాలో అంటే కాంప్లెక్స్ పీపుల్కి దాంతోపాటు ప్రభాస్కి మధ్య ఉన్న ఇంట్రడక్షన్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికే ఇంట్రడక్షన్ కొంత కామెడీగా ప్రభాస్ని చూపించినప్పటికీ కూడా దాని తర్వాత మెయిన్ ఎన్ని యూనిట్స్ వస్తే ఇన్ని యూనిట్స్ ఇస్తే నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ప్రభాస్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ ఫైటింగ్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. మనం ఒకసారి దీంతో పాటు అంటే ఈ కనిపిస్తున్న సెట్తో పాటు కొంతవరకు విఎఫ్ఎక్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి సినిమాలో ఒక మహాప్రపంచాన్ని చూపించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కల్కికి సంబంధించి ఇప్పటికే ఈ సెట్స్ గురించి, దాంతోపాటు వెహికల్స్ గురించి, అలాగే విఎఫ్ఎక్స్ గురించి కూడా ప్రజెంట్ ఒక పెద్ద టాక్ అనేది నడుస్తుంది. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, కల్కి చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నా సెట్స్ ఉన్నాయని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి చూస్తున్నాం కదా, ఒక ఫ్యాక్టరీ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ముఖ్యంగా ఈ కల్కికి సంబంధించి కొన్ని ఇయర్స్ పాటు దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ కల్కికి మేకింగ్ వచ్చేసి 4 years షూట్ నడిచినప్పటికీ కూడా ఆ 4 yearsలో ఈ కల్కి సెట్కి అప్రాక్సిమేట్లీ 1 year పట్టింది. దాంతోపాటు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా అంతా కూడా చేయడం జరిగింది. సో 600 కోట్లలో మనం బుజ్జి వెహికల్కి అప్రాక్సిమేట్లీ 7 కోట్లు, దాని తర్వాత ఈ చిన్న చిన్న వెహికల్స్, దాంతోపాటు సెట్స్ అన్నిటికీ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 100 కోట్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. సో కాస్టింగ్కి సపరేటింగ్ ఇస్తారు, కాస్ట్యూమ్స్కి ఇస్తారు, దీంతోపాటు సెట్కి, ఇలా ఓవరాల్గా సెట్ కోసమే ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా ఈ మేకర్స్ ఈ సెట్స్ అంతా కూడా చూస్తే తెలుస్తుంది.